లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దేశంలో పరిస్థితులు సజావుగా ఉన్నప్పుడే ఏదైనా సంపూర్ణంగా సాగుతుంది. అలజడి చెలరేగితే దాని పర్యావరణం వేరుగా ఉంటుంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చింది అంటే ఆ రెండు దేశాలు దాని పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారీగా ఆర్థిక నష్టం, మార్కెట్లు కుప్పకూలడం, రవాణాల్లో కల్లోలం వగైరా పర్యవసానాలు అయితే ఉంటాయి. ఇప్పుడు వినోద రంగం కూడా కుప్పకూలే పరిస్థితి తలెత్తుతోంది. ఈ పరిస్థితిలో భారతదేశంలో ఏ సినీ పరిశ్రమ కూడా పాన్ ఇండియా రిలీజ్లు అయితే చేయలేదు. కనీసం జనాల్ని గుంపుగా థియేటర్లకు రప్పించే పరిస్థితి కూడా ఇకపై ఉండదు. ఇప్పటికే భారత ప్రభుత్వం మిలిటరీ సందేశాలు చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ఆగదు. ఇండియా, పాక్ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరు మొదలు పెట్టేశారు. ఈ యుద్ధం ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని రిలీజులకు ముప్పు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుని ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయాలని భావించిన సమయంలో ఇది ఊహించని ఉపద్రవంగా ముంచుకొచ్చింది. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలే వీరమల్లు ఆపసోపాలు పడుతూ తెరకెక్కిన సినిమా. దీనిని పూర్తి చేయడం కోసం నిర్మాత ఏఎం రత్నం చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నాడని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కాల్ షీట్ల సమస్యతో పదే పదే షూటింగ్లు డిలే అవుతూ చివరికి పనులన్నీ ముగించుకుని విడుదలకు వస్తున్న సమయంలో యుద్ధం వచ్చింది. మరి ఈ సమయంలో మే 30న రిలీజ్ తేదీ లాక్ చేసినా కానీ ఇప్పటికీ వార్ డిక్లరేషన్ అయితే కన్ఫర్మ్ కాకపోవడంతో నిర్మాతలు నెత్తిపై బాంబు పడినట్టు చెప్తున్నారు. వీరమల్లుతో పాటు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ని కూడా పాన్ ఇండియాలో అత్యంత భారీగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు నార్త్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. బార్డర్ అంతా భయానక పోరాట దృశ్యాలతో గుగ్గురుపాటుకు గురి చేస్తుంది. భారత ఆర్మీ ధీటుగా స్పందిస్తున్నా కానీ ఈ యుద్ధం అనేది ఎవరూ మరవకూడదు. ఇలాంటి సమయంలో సినిమాలకు దేశవ్యాప్తంగా భారీగా విడుదల చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. కారణం ఏదైనా కానీ వార్ ముగిసింది అనేంత వరకు ఈ భారీ చిత్రాలను విడుదల చేసే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన భైరవం సినిమా పరిమిత బడ్జెట్ తో అయితే వస్తుంది గనక ఈ టీం పరిమిత థియేటర్లలో విడుదలయ్యేందుకు ఛాన్స్ ఉంది. అందుకే భైరవంకి లైన్ క్లియర్ అయినట్టేనని కూడా విశ్లేషిస్తున్నారు. పెద్ద సినిమాలు లేనప్పుడు అది చిన్న హీరోలకు కలిసి వస్తుందని అంచనా. వీరమల్లు, కింగ్డమ్ చిత్రాల వాయిదా నిర్ణయం నిజమే అయితే నిర్మాతలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.